విడదల రజనీకి హైకోర్టులో భారీ ఊరట. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన విడదల రజనీకి కూటమి ప్రభుత్వంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా తాను మంత్రిగా ఉన్న సమయంలో డబ్బుల కోసం బెదిరింపులకు దిగిన ఓ ఘటనలో ఏసీబీ నమోదు చేసిన కేసును రజనీ గారు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఏసీబీ తాజాగా ఆమె మరిది గోపీనాథ్ను అరెస్టు చేసింది. దీంతో రజనీ అరెస్టు కూడా ఖాయం అనుకుంటున్న సమయంలో ఆమెకు ఊరట లభించింది. వైసీపీ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ కన్స్ట్రక్షన్ యాజమాన్యాన్ని డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో విడదల రజనీతో పాటు ఆమె మరిది గోపీనాథ్ పై ఏసీపీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో రజనీతో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది. తాజాగా ఇదే కేసులో మరిది గోపీనాథ్ అరెస్టు కావడంతో రజనీ అలర్ట్ అయ్యారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మాజీ మంత్రి విడదల రజనీ దాఖలు చేసిన పిటిషన్పై ఆమె తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. చివరికి ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విడదల రజనీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు 41A నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఏసీబీ విచారణకు సహకరించాలని రజనీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని విడదల రజనీపైకి హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో రజనీ పిఏ రామకృష్ణకు 41A నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.